హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు మరియు 3 చక్రాల వాహనాలపై మోదీ ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే జారీ చేసింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు 3 చక్రాల వాహనాలను ప్రోత్సహించేందుకు 500 కోట్ల పథకం వినియోగదారులకు బంపర్ ప్రయోజనాలు అయితే అందించనుంది. మోదీ ప్రభుత్వం 4 నెలల పాటు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుపై 50,000 రూపాయల వరకు ప్రయోజనము. 2024 ఏప్రిల్ నుండి జూలై వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ద్విచక్ర వాహనాలు 3 చక్రాల వాహనాల అమ్మకాలను పెంచడానికి కొత్త చొరవ. 500 రూపాయల అంటే 500 కోట్ల అనేవి కేటాయించారు. ఎలక్ట్రిక్ గాడియో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్పై ఈఎంపిఎస్ స్కీమ్ అయితే సర్కార్ అయితే లాంచ్ అయితే చేసింది. ఇక ఫేమ్ 2 FAME2 వేగంగా స్వీకరించడం మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అయితే కొనసాగుతుంది. కొత్త అప్డేట్ చేయబడిన ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ స్కీమ్ ఫాస్టర్ అప్డేషన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ ఫేమ్ 2 స్థానంలో ఉంటుంది. దీని గడువు మార్చి 31న 2024న ముగిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈఎంపిఎస్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్కి 10,000 రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. ఫేమ్ 2కి 22,500 రూపాయలు అయితే లభిస్తుంది. కొత్త పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని 22,500 రూపాయల నుంచి 10,000కు తగ్గించారు. ఇక ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్,